ఆచి చికెన్ మసాలా. మల్లారెడ్డి కాలేజీలో శివరాత్రి జాగారం పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఓవైపు ఈవెంట్ జరుగుతుండగా మరోవైపు స్టూడెంట్స్ ముద్దులాటలాడారు. ఒక్క విద్యార్థి దగ్గర నుంచి ఈవెంట్ పేరుతో 3,000 వసూలు చేసింది కాలేజీ యాజమాన్యం. అదే ఈవెంట్లో స్టూడెంట్స్ ముద్దులాటలు ఆడారు. ఇదిలా ఉంటే విద్యార్థులు చెడు పనులు చేస్తుంటే తనకు ఏమీ పట్టనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు మల్లారెడ్డి. ప్రస్తుతం ఈ వీడియోలు బయటకు రావడంతో రచ్చ రచ్చ అవుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీలో శివరాత్రి జాగారం పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఓవైపు ఈవెంట్ జరుగుతుండగా మరోవైపు స్టూడెంట్స్ ముద్దులాటలాడారు. ఒక్క విద్యార్థి దగ్గర నుంచి ఈవెంట్ పేరుతో 3,000 వసూలు చేసింది కాలేజీ యాజమాన్యం. అదే ఈవెంట్లో స్టూడెంట్స్ ముద్దులాటలాడారు. ఇదిలా ఉంటే విద్యార్థులు చెడు పనులు చేస్తుంటే తనకు ఏమీ పట్టనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు మల్లారెడ్డి. ప్రస్తుతం ఈ వీడియోలు బయటకు రావడంతో రచ్చ రచ్చ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సందీప్, మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి కొన్ని వీడియోలు ఆలస్యంగా రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఇది కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే శివరాత్రి జాగరణ పేరుతో విద్యార్థుల నుంచి కొంత డబ్బు వసూలు చేసినట్టుగా తెలిసింది. అంటే 3,000 ఒక విద్యార్థికి చొప్పున వసూలు చేసినట్టుగా తెలిసింది. అయితే డబ్బులు ఎలాగైనా కట్టామని చెప్పి కొంతమంది విద్యార్థులు తమ తోటి విద్యార్థులతో సరఫరాడడం, అక్కడ సాన్నిహిత్యంగా ఉండడం కూడా అక్కడ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో అక్కడనే ఆ వీడియోలో మనం చూసినట్లయితే ఎవరైతే మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారో ఆయన కూడా పక్క నుంచి వెళ్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ ఆబ్జెక్షన్ చేయకపోవడం, విద్యార్థులు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పటికీ ఎలాంటి విఘాతం లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం అనేది విమర్శలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు, మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ లో కొంత విద్యార్థులకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. దీంతో ఈ విషయంలో అయితే విద్యార్థులు ఈ విషయానికి మాట్లాడడానికి బయటకు రాలేదు. కానీ ప్రస్తుతానికైతే ఎవరు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు, దానికి సంబంధించి ఆలస్యంగా వీడియోలు వెలికిచ్చారు, బయటకు వచ్చాయనేది కూడా అయితే చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా ఎలాంటి స్పందన లేదు ప్రస్తుతానికైతే. ఆ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ సంబంధించి చాలా వరకు కాలేజీలు శివారు ప్రాంతాల్లో ఉంటాయి. శివారు ప్రాంతాల్లో ఉండడంతో ఆయా ప్రాంతాల సరౌండింగ్స్ లో కూడా ఎవరు ఉండరు. కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ చేస్తున్న క్రమంలో కొంత స్వేచ్ఛ ఎక్కువగా ఉండి మితిమీరుతుందని చెప్పుకోవచ్చు. ఆ క్రమంలోనే శివరాత్రి జాగరణ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో 2 విద్యార్థులు చనువుగా ఉండడం అయితే వీడియోలో కనిపిస్తుంది. దీనిపైన కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. విద్యా సంస్థలు విచ్చలవిడిగా విద్యార్థులకు స్వేచ్ఛ ఇవ్వడంతోనే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దాంతో అక్కడ విద్య కంటే ఇతర కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అయితే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఆ విద్యా సంస్థ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే బాధ్యులు ఉన్నారో వారు స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు విద్యార్థులు కానీ ఎవరైతే ఇన్స్టిట్యూషన్ యాజమాన్యం కానీ ఎలాంటి స్పందన అయితే కనిపించడం లేదు. ఈ విషయానికి సంబంధించి కొన్ని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ లో విద్యార్థులకు అత్యుత్సాహం ఎక్కువైపోయింది. ఆయన చేసే కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులకు అతి ఉత్సాహం దెబ్బతీసి ఏదైతే విద్యార్థుల మనోధైర్యం దెబ్బతీయడం కాకుండా ఎవరైతే సీరియస్ గా చదువుకుంటారో వారికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి విమర్శలు అయితే తల్లిదండ్రులు కూడా వినిపిస్తూ ఉన్నారు. అయితే దీనిపైన పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంది. స్థానికంగా అయితే ఈ విషయం పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఎవరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, కార్యక్రమం ఆర్గనైజర్ ఎవరు, పూర్తి స్థాయిలో ఈ విషయాన్ని ఎందుకు తప్పు పెడుతున్నారు, గతంలో అంటే దాదాపు ఇప్పుడు 15 రోజుల క్రితం జరిగిన ఈవెంట్ ఇప్పుడు బయటకు రావడానికి కారణం ఏంటి, ఇలాంటి ఈవెంట్ లో ఈ కార్యకలాపాలు చేస్తున్న వారిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదు, మల్లారెడ్డి అటుగా వెళ్లే క్రమంలో కూడా ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు అనేది చర్చ అయితే నడుస్తుంది. సంది నాగేష్, ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది అనుకోవచ్చా? అయితే కొంతమంది విద్యార్థులు ఈ వీడియో పోస్ట్ చేశారా లేదంటే అక్కడ స్థానికులు వీడియో తీసి పోస్ట్ చేశారా అనేది స్పష్టంగా తెలియడం లేదు. కాకపోతే సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఇన్స్టిట్యూషన్ ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. ఈవెంట్ కు సంబంధించి అయితే స్పష్టంగా కొంత సమాచారం అయితే ఉంది. ఎందుకంటే 3,000 వసూలు చేసిన మాట వాస్తవమే అని చెప్పి కొంతమంది పిల్లలు కూడా అంగీకరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈవెంట్ జరిగినప్పుడు
ఆర్గనైజర్ గా ఉన్న వాళ్ళు బాధ్యతలు తీసుకోవాలి. పూర్తిగా జాగరణ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలి. ప్లస్ అక్కడ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటి చర్యలు ఏవి తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. మల్లారెడ్డి స్వయంగా అక్కడ వెళ్తున్న క్రమంలో కూడా వీరికి అబ్జెక్షన్ చేయకపోవడం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది. విద్యార్థులకు అతి స్వేచ్ఛ ఇవ్వడమే ఇందుకు కారణం. ఆ గతంలో కూడా విద్యార్థులతో తన చనువుగా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆయన పట్టించుకోలేదని చెప్పి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు గుర్తిస్తున్నారు. ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. థ్యాంక్ యూ. మల్లారెడ్డి కాలేజీలో శివరాత్రి జాగారం పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఓవైపు ఈవెంట్ జరుగుతుండగా మరోవైపు స్టూడెంట్స్ ముద్దులాటలాడారు. ఒక్క విద్యార్థి దగ్గర నుంచి ఈవెంట్ పేరుతో 3,000 వసూలు చేసింది కాలేజీ యాజమాన్యం. అదే ఈవెంట్ లో స్టూడెంట్స్ ముద్దులాటలాడారు. ఇదిలా ఉంటే విద్యార్థులు చెడు పనులు చేస్తుంటే తనకు ఏమీ పట్టనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు మల్లారెడ్డి. ప్రస్తుతం ఈ వీడియోలు బయటకు రావడంతో రచ్చ రచ్చవుతున్నాయి.